తమనన్న హారర్ మూవీస్ కి బీజిఎం మాత్రం వేరే లెవెల్లో కొడుతుంది, ఖాళీ ఉచ్చా పడిపోతుంది అంతే ప్రతి ఒక్కడికి. అట్లనే ఆయనది రీసెంట్ బెస్ట్ వర్క్ అంటే ఓజీ అని చెప్తా నేను. ఓజీ కన్నా ముందు శబ్దం అనే సినిమాకి ఇచ్చిండు బీజిఎం అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం ఇచ్చి పాడేసిండు అంతే. ఈ శబ్దం మూవీ ఎప్పుడో ఫిబ్రవరి 2025 లో వచ్చింది, కానీ ఇప్పుడు Z5 లో స్ట్రీమింగ్ వచ్చింది. ఇందాకే శబ్దం మూవీ చూసిన, స్టోరీ కాన్సెప్ట్ మాత్రం పిచ్చి పీక్స్ లో ఉంది. హారర్ మూవీస్ కి ఎంత కావాలో ఎలివేషన్ అంత పెట్టిండ్రు. వైశాలి సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయననే డైరెక్ట్ చేసింది దీన్ని కూడా. ఇప్పటికీ వైశాలి సినిమా టీవీలో వస్తే మాత్రం పక్కా చూస్తారు అందరూ. దాంట్లో ఎట్లా చిన్న చిన్నగా క్యారెక్టర్ రివీల్ అవుతుందో దీంట్లో కూడా సేమ్ అట్లానే రివీల్ అవుతుంది. చెప్తున్న సౌండ్ ఎఫెక్ట్స్ కోసం, విజువల్స్ కోసం అన్నా సరే మీరు ఈ సినిమా కంపల్సరీగా చూడాలి. ఒక మెడికల్ కాలేజ్ లో వరుసగా ఆత్మహత్యలు జరుగుతూ ఉంటది. దాని తర్వాత ఏమైతుంది, అండ్ హీరో గోస్ట్ హంటర్. సో హీరో వచ్చిన తర్వాత అసలు హీరోకి ఆ మెడికల్ కాలేజ్ కి అసలు కనెక్షన్ ఏంది అనేది అప్పుడు రివీల్ అవుతుంది. ఆ రివీల్ అయిన తర్వాత దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటది. థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మాత్రం టీవీలో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూడండి, పక్కా మీకు ఆ కాన్సెప్ట్ గానీ, ఆ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ గానీ మస్తు నచ్చుతుంది. లాస్ట్ కి సిమ్రాన్ గారు కూడా ఉంటారు, చాలా అంటే చాలా బాగా చేసింది ఆమె క్లైమాక్స్ లో. అండ్ శబ్దం అని చెప్పి టైటిల్ పర్ఫెక్ట్ గా పెట్టిండ్రు. అండ్ బ్యాట్స్ ఎట్లా ఆడియో ట్రాన్స్మిషన్, ఆడియో సోనిక్ వేవ్స్ ని ఎట్లా తీసుకుంటది చాలా క్లారిటీగా చూపెట్టిండ్రు దీంట్లో. నాకు మెయిన్ గా ఫస్ట్ టైం వైశాలిలో ఆది గారు నచ్చిండ్రు. తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో సూపర్ గా యాక్టింగ్ చేసిండు ఆయన అయితే. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా నైట్ టైం పెట్టుకొని డార్క్ రూమ్ లో ఫుల్ సౌండ్ పెట్టుకొని చూడండి, అసలు ఆ కిక్కే వేరుంటది. హారర్, థ్రిల్లర్ అండ్ మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఈ శబ్దం మూవీ చూసేయండి. దట్స్ ద రివ్యూ ఆన్ శబ్దం. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.